కళ్యాణి గారికి సన్మానం అంటే వెళ్తే అర్రే సార్ భోజనం చేయకుండా వెళ్ళారు అనడం విన్నాను. మన స్కూల్లో భోజనం చేసి ఇంతసేపు గడిపారంటే సార్ మన ఎంఈఓ సార్ నిరంజన్ గారికి మా హెచ్ఎం గారు అంటే ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఇక్కడ మేము చాలా హ్యాపీగా పనిచేయగలుగుతున్నాం. 2 years అయినప్పటికీ నేను ఎంత స్వేచ్ఛ స్వతంత్రంగా ఏదన్నా చేయాలి సార్ అంటే ఇది మన స్కూల్ అన్న భావన కల్పించడంలో మాస్టర్ చాలా బాగా సహకరించారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకైతే ఇది మా పాఠశాల అనిపించేటట్లుగా చేశారు. నేను ఏ యాక్టివిటీ చేసినా ఏదన్నా మరి వీడియోలు అవి మనం ఎంఆర్సీలో పెట్టినా ఎందుకు పెట్టారు అనే మాట ఎప్పుడు ఉండేది కాదు. నేనే పెట్టాలి కదా అన్న మాట కూడా ఎప్పుడు అనేవాడు కాదు. మాకు ఏదైనా అవసరం ఉన్నా ముందుగానే గ్రహిస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి, మేము డిప్యుటేషన్ దూరంగా లేడీ టీచర్స్ వెళ్ళడం కష్టమని ముందే అర్థం చేసుకుని మా దాకా ఆ మాట కూడా రానివ్వకుండా సారే నిన్న కూడా డిప్యుటేషన్ అంత మంచి స్వభావం కలిగిన మాస్టారు. ఈ మాస్టర్కి ఇంత ప్రశాంతంగా జాబ్ చేయించినటువంటి మా మేడం గారు బృంద గారికి అంటే మేము కూడా ప్రశాంతంగా ఉండగలిగాం కదా, అందుకని చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందంగా చాలా చక్కగా ఉండాలి. సార్కి అసలు రిటైర్ అయిపోయి వెళ్ళిపోవాలని లేదు, ఇంకా ఏదో పని చేయాలని అయితే ఉందని అర్థమైంది మాటల్లో. చేస్తారు కూడా, ఖాళీగా ఉండే మనిషి కాదని నాకు అర్థమవుతుంది. సార్ మీరు కోరుకున్నట్లుగా మీ రిటైర్మెంట్ జీవితం సాగాలని మీ కుటుంబ సభ్యులందరూ చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఒకసారి టూర్లో కూడా నేను చూశాను, మీ అమ్మాయి కానీ మనవడు కానీ అనుకున్నాను మంచి ఫోటోగ్రాఫర్, నన్ను అయితే బాగా ఫోటో చాలా చెప్పేది ఏంటంటే ఎన్ని సంవత్సరాల్లో హెచ్ఎం గారు అంటే చాలా గంభీరంగా కోపంగా కూడా అప్పుడన్నా కనిపిస్తారు. మా మాస్టర్ నాకైతే ఎప్పుడు కనిపించలా. చాలా అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలా. చాలా హ్యాపీగా ఉండాలని సభాముఖంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.